హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ముగిశాయి జూన్ 2 నాడు. వెంటనే జూన్ 3 నాడు రెస్పాన్స్ షీట్స్ అన్ని సబ్జెక్టులకు పేపర్ 1 పేపర్ 2 అన్ని షిఫ్ట్లకు సంబంధించి మనకు రెస్పాన్స్ షీట్స్ ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ అయింది. సో మనకు అభ్యర్థుల నుంచి తెలుస్తున్న విషయాలు ఏంటంటే అన్ని పేపర్స్ అలాగే అన్ని షిఫ్ట్లలో కొన్ని మిస్టేక్స్ అయితే ప్రిలిమినరీ కీలో ఉన్నాయని ఆ క్వశ్చన్స్ విత్ ప్రూఫ్ తోటి సహా మనకు అందజేయడం జరిగింది. సో చాలామందికి మరి క్వశ్చన్స్ మిస్టేక్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రూఫ్స్ దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేలా మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ విత్ దానితోటి గల ప్రూఫ్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఇంతకు ముందు క్లాస్లో దాదాపు ఒక 22 క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది. మిస్టేక్స్ అయితే ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ప్రూఫ్స్ ఏ విధంగా అబ్జెక్షన్ పెట్టాలని. సో ఆ క్లాస్ ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ప్రూఫ్స్ కావాలనుకున్న వారు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ప్రూఫ్ అనేది ఉంది. మిస్టేక్స్ గల క్వశ్చన్స్ ఏంది, దాని ప్రూఫ్ ఏంది, అది ఏ డే ఏ షిఫ్ట్కి సంబంధించింది అనేది అభ్యర్థులందరూ డిస్కస్ చేస్తూ మనకు ప్రూఫ్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అయితే మీ యొక్క ఇబ్బందుల్ని కూడా అందులో తెలియజేయచ్చు, ప్రూఫ్స్ని కూడా పొందొచ్చు, ఆబ్జెక్షన్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇంతకుముందు 22 క్వశ్చన్లు అయితే డిస్కస్ చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది కూడా చూడండి. వెంటనే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో ఈ రోజుకు దాదాపు ఒక 11 నుంచి 12 క్వశ్చన్లు మిస్టేక్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రూఫ్ తోటి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ది అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు ఏవి అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే కల్చర్ ఫెయిర్ పరీక్షలు అని ఇచ్చాడు. సో ఇది రాంగ్. యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఏదో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ప్రూఫ్. ప్రజ్ఞా పరీక్షలలోని అంశాల సాధన భాషా సంస్కృతి వంటి పరిమితులు లేకుండా ఎక్కడైనా ఎవరికైనా వివిధ సంస్కృతుల వారు నిర్వహించడానికి వీలు కలిగి ఉండాలి. ఈ విధమైన పరీక్షలను సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు, సంస్కృతి రహిత పరీక్షలు అని అంటారు. కల్చర్ ఫ్రీ టెస్ట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. కల్చర్ ఫ్రీ టెస్ట్ అని ఉండాలి. అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలు అంటే కల్చర్ ఫ్రీ టెస్ట్ అంటే సంస్కృతి రహిత అంటే ఏ విధమైన సంస్కృతికైనా ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి కల్చర్ ఫ్రీ పరీక్షలు అయితే ఉండాలి. సో మరి ఇదైతే కరెక్ట్ ఆన్సర్, ఒకసారి చూసుకోండి. సో అలాగే ఇంకొకటి మనకు సైన్స్లో ఈవీఎస్ పార్ట్లో భాగంగా ఇదైతే బ్లెండర్ మిస్టేక్ ఏ విధంగా ఇచ్చాడు చూడండి. దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుందని ఇచ్చాడు. ఇది మనం చాలాసార్లు చదువుకునే ఉంటాం. దీని ఆన్సర్ అయితే విటమిన్ డి, కానీ విటమిన్ బి అని ఇచ్చాడు. దీని ప్రూఫ్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి 21లో ఉంది. సారీ, చూసుకోవచ్చు మీరు. ఐ థింక్ ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అనుకుంటా, 7th మరి ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ ఏది ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కాల్సిఫెరాల్ డి, విటమిన్ డి అనే దానివల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. యాక్చువల్ ఆన్సర్ ఇది మీరు ఆబ్జెక్షన్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ క్వశ్చన్ యొక్క ఐడి అలాగే సెషన్ ఏ డే దీనికి సంబంధించి ఇది ప్రూఫ్. ఖచ్చితంగా ఆబ్జెక్షన్ అయితే పెట్టండి, 1 మార్క్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. దీని యొక్క క్లిప్స్ ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, అందుకనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీరు ఆబ్జెక్షన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా అకాడమీ బుక్నే ఫాలో అవ్వాలి, వేరే పెడితే అస్సలు కుదరది. సో అలాగే ఇంకొకటి నిర్దేశిక మంత్రణం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. డైరెక్ట్ కౌన్సిలింగ్ ఈజ్ నిర్దేశిక మంత్రణం అంటే ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే మంత్రణకుడి కేంద్రీకృత అని ఇవ్వడం జరిగింది. సో మరి దీన్ని ఒకసారి ప్రూఫ్ చూద్దాం. నిర్దేశిక మంత్రణం అని అంటే ఇక్కడ చూడండి, నిర్దేశిక మంత్రణాన్ని సమస్య కేంద్రీకృత మంత్రణం అని కూడా పిలుస్తారు. సో మరి మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, మంత్రణకుడి కేంద్రీకృత అని ఇచ్చాడు. ఇక్కడ మనకు 4th ఆప్షన్లో ఉంది, ఆల్రెడీ మన ప్రూఫ్లో చూసాం ఇప్పుడే, సమస్య కేంద్రీకృత అని. ఇది మరి కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. మంత్రణకుడి కేంద్రీకృత అని ఇచ్చాడు, లేదంటే 2 కరెక్ట్ కావాలి. సో ఇది కూడా కొంచెం మిస్టేక్ ఉంది, ఇది కూడా ఒకసారి మీరు ఆబ్జెక్షన్ అయితే తెలియజేయచ్చు. నిర్దేశిక మంత్రణం అంటేనే సమస్య కేంద్రీకృత మంత్రణం. సో ఇది చూసుకోవాలి. 2 కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మంత్రణకుడు కీలక పాత్ర పోషిస్తాడని అడిగాడు. సో ఇక్కడ మంత్రణకుడు కేంద్రీకృతంగా ఉండకపోవచ్చు, సమస్య కేంద్రీకృతంగా ఉంటుంది, మంత్రణకుడు కీలక పాత్ర పోషిస్తాడు. సో నిర్దేశిక మంత్రణం అంటే ఆప్షన్ 4 కరెక్ట్ కావాలి. ఇది కూడా మిస్టేక్ ఉంది, ఒకసారి చూడండి. ఇది ప్రూఫ్. సో ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఇదొకటి 5th క్లాస్ నుంచి వచ్చింది క్వశ్చన్. మనకు ఇది డాక్టర్ బ్యూమాంట్ ప్రయోగం గురించి అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి, జీర్ణాశయం మరియు జీర్ణక్రియ ప్రక్రియలపై డాక్టర్ బ్యూమాంట్ ప్రయోగాల గురించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి అని ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే మీరు ఓకే, 3rd ఆప్షన్ కరెక్టే ఇక్కడ చూసుకుంటే, కానీ ఇంకో ఆప్షన్ కూడా కరెక్ట్ ఉండాలి. ఏంటంటే ఇక్కడ ఇది కూడా కరెక్టే ఉండాలి. స్కిమ్డ్ గుడ్ల కంటే సగం ఉడికించిన గుడ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అది కూడా కరెక్టే, ఎందుకంటే నేను ప్రూఫ్ చూపిస్తాను చూడండి. చూడు, స్కిమ్డ్ ఎగ్ అంటే 2 hours పడుతుంది, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అంటే 3 hours. అంటే మనకి ఏమి ఇచ్చాడా, స్కిమ్డ్ ఎగ్స్ కంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ టైం పడుతుందని ఇచ్చాడు. కరెక్టే కదా మరి. సో అది కూడా కరెక్ట్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే కావాలి. సో చూసుకోవాలి.
సగం ఉడికించిన గుడ్లు ఎక్కువ సమయం పడుతుంది స్కిమ్డ్ గుడ్ల కంటే. మనం ఆల్రెడీ ప్రూఫ్స్ చూసాం. సో మనకి ఇందులో ఇది కరెక్టే, సో ఇది కూడా కరెక్టే. 2 ఆప్షన్లు కరెక్ట్ కావాలి కాబట్టి 1 అండ్ 3 అనేది మనకు కీలో చేంజ్ అవ్వాలి. సో ఇది కూడా అబ్జెక్షన్ పెట్టండి. ఇది టెక్స్ట్ బుక్ ప్రూఫ్, ఖచ్చితంగా టెలిగ్రామ్లో ఉంది, జాయిన్ అయ్యి ఇప్పుడే ప్రూఫ్ అయితే అబ్జెక్షన్ పెట్టండి. సో అలాగే ఇదొకటి, ఐడెంటిఫై ద సబ్స్క్రిప్షన్ విచ్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ ఎన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్లో ఏది ఉండదు అని ఇచ్చాడు. సో ఇన్ఫార్మల్ లెటర్లో మనం చూసుకుంటే యువర్స్ లవింగ్లీ అనేది ఉంటుంది. యువర్స్ అఫెక్షనేట్లీ కూడా మనం ఇన్ఫార్మర్ లెటర్లో అనొచ్చు. సో యువర్ సిన్సియర్లీ ఉండదు. సో ఈయన కరెక్టే ఇచ్చాడు ఇక్కడ. యువర్ సిన్సియర్లీ అనేది ఫార్మల్ లెటర్లో ఉంటుంది, ఇన్ఫార్మర్ లెటర్లో ఉండదు. కానీ ఇక్కడ లాస్ట్లో ఏమి ఇచ్చాడంటే విత్ లవ్లీ అని ఇచ్చాడు. విత్ అనేది ఉండొద్దు, యువర్స్ లవ్లీ అని ఉండాలి. నేను దీనికి ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక లెటర్కి సంబంధించింది. ఇక్కడ చూసుకుంటే మీరు యువర్స్ లవింగ్లీ అని ఉంది చూడండి. ఇక్కడ యువర్స్ లవింగ్లీ, విత్ లవ్లీ అనేది అయితే ఉండదు. సో మరి అది విత్ లవ్లీ అని ఇచ్చాడు. సో మరి చూసుకోవచ్చు, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది పియాజే ప్రకారం కింది వాటిలో ఒకటి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు అని మనకు ఇది కూడా కొంచెం అబ్జెక్టివ్ అయితే పెట్టచ్చు ఆబ్జెక్షన్లో అనేది అడిగారు. మరి దీనికి ప్రూఫ్ అయితే దొరకలేదు. ఒకసారి మీకు దీన్ని కరెక్టా రాంగ్ అని తెలిపిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రూఫ్ ఉంటే గిట్ట టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేందులో డిస్కస్ చేయండి. సో మరి రివర్సబిలిటీ అనేది ఇర్రివర్సబిలిటీ అనేది ఉంటుంది అన్నట్టయితే అన్నారు. సో మరి ఇది కరెక్ట్గా తెలియడం లేదు, ఒకసారి చూడండి. అలాగే మీకు ఇంకేమైనా మీ యొక్క ఎగ్జామ్లో ఏమైనా డౌట్స్ ఉండి చేంజ్ అవ్వాల్సిన ఆస్కారం ఉంది అని అనిపిస్తే టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో పెట్టండి. సో ఆబ్జెక్షన్స్ అయితే చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒకటి గద్య భాగం గురించి ఒకటి మనకు పేరా ఇచ్చేసి దాని కింద క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆన్సర్లో, వ్యక్తిత్వ వికాసంలో ఎన్ని విధాలైన విద్య అవసరం అంటే ఆయన 5 అనే ఆప్షన్ ఇచ్చాడు. సో అని ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి 3 తరహాల విద్య అని ఏంది అది, సద్గుణం, లాభం, సౌందర్యం 3 ఉండాలి. కానీ ఇక్కడ 5 ఇచ్చాడు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ కావాలి. ఇది కూడా మనకు డైరెక్ట్ ప్రూఫ్ ఏం అవసరం లేదు, ఇందులోనే ఉంది కాబట్టి మనం దీన్ని చేయొచ్చు, ఆబ్జెక్షన్ అయితే పెట్టచ్చు. సో ఇది ఒకసారి చూసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ దీన్ని ఆబ్జెక్ట్ లెక్క మనం అప్లోడ్ చేయొచ్చు. ఇదొకటి, ఖచ్చితంగా దీన్ని కూడా ఆబ్జెక్షన్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇంకోటి, ఒక అభ్యాసకుడు తరగతి గదిలో బోధించే పద్ధతిలో కాకుండా వేరొక పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ ప్రయత్నం ఈ బోధనా లక్ష్యం కిందికి వస్తుంది అని అడిగాడు. సో నాకు తెలిసిదైతే అవగాహన అనేది అయితే ఉండాలి. వినియోగం అయితే చేసుకోలేడు. అక్కడ అవగాహన చేసుకొని వేరే రీతిలో చెప్పాడు కాబట్టి అవగాహన అనేది ఉండాలి. ఒకసారి ఇక్కడ అవగాహనకు సంబంధించి మనం చూస్తే ప్రూఫ్ ఒకసారి చూడండి. ఇందులో విద్యార్థి నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా చెప్తే జ్ఞానం అవుతుంది. కానీ అదే విద్యార్థి సొంత మాటల్లో విపులీకరించడం కానీ కుదించడం కానీ చేస్తే అవగాహన. అదే కదా మన క్వశ్చన్ని, ఆయనకు తెలిసిన రీతిలో కాకుండా డిఫరెంట్గా విపులీకరించిండు, కుదించి వేరే విధంగా చెప్పిండు. అవగాహన ఉంటేనే చేస్తాడు కాబట్టి అవగాహన అనేది అయితే ఉండాలి. అయితే దీనికి మరి ఆప్షను ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి, అకాడమీ బుక్లో. సో అవగాహన అనేది అయితే ఉండాలి మరి దీనికి, ఇదొకటి. అలాగే ఇంకొకటి, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని. సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఇచ్చాడు. సో టెక్స్ట్ బుక్లో అయితే డిఫరెంట్ ఉంది. సూర్యకాంతి, నీరు, గాలి ఎప్పటికీ తరిగిపోవని అన్నాడు. ఓకే, సూర్యకాంతి తరిగిపోవు, గాలి కూడా తరిగిపోవు. సో నీరు అనే వచ్చేసరికి ఒకసారి మనం ఇక్కడ ప్రూఫ్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు శక్తి వనరులు వివిధ రకాలు. వీటిలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలైన శక్తి వనరులు వినియోగిస్తే ఖర్చు అయిపోతాయి. సో నీరు అనేది ఖర్చు అయిపోతుంది అని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో కానీ ఇక్కడేమో నీరు తరిగిపోవు అనేది అయితే మరి ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్లో. సో ఇది కూడా ఒకసారి అయితే ప్రూఫ్ మీరు అబ్జెక్షన్లు అయితే పెట్టండి. సో చూసుకోవచ్చు. సో నెక్స్ట్, విద్యాలయం పదాన్ని విడదీయండి. సో మరి విద్యాలయం అని అంటే విద్యా ప్లస్ ఆలయం అనే ఉండాలి. విద్యా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. విద్యా అనేది దీర్ఘం అయితే ఉండదు. ఇది కూడా ఆప్షన్ అయితే మీరు ఆబ్జెక్షన్లో అయితే పెట్టవచ్చు. సో ఇది ఎగ్జాంపుల్, ఇది ఒకటి ఖచ్చితంగా తెలుగులో మీరు పెట్టవలసింది. క్వశ్చన్ ఐడి ఇక్కడ ఉంది. ఈ క్వశ్చన్ ఐడిని యూజ్ చేసుకొని అది ఏ సెషన్ ఏ డే ఖచ్చితంగా ప్రూఫ్ తోటి సహా పెడితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ ఎడాగమ సంధిలో మీకు మీ ఇల్లు అనేది ఒకటి ఇచ్చాడట. క్వశ్చన్ అయితే దొరకలేదు ఎగ్జామ్లో. ఎడాగమ సంధి కాకుండా అడ అత్వ సంధి అనేది ఇచ్చిండట, ఆకార సంధి, అత్వ సంధి అని. సో యాక్చువల్లీ అది ఎడాగమ ఉండాలి. ఇక్కడ చూడండి, మీ ప్లస్ ఇల్లు, ఇక్కడ మా ఉంది పర్లేదు. మీ ప్లస్ ఇల్లు అంటే మీ ఇల్లు, యా అనేది ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమం కావాలా. కానీ అక్కడ అత్వసంధి అనేది ఇచ్చాడు అన్నట్టయితే తెలిసింది. సో మరి ఆ క్వశ్చన్ అది ఏ సెషన్లో ఉన్నో తెలియదు, కానీ చాలామంది అయితే డిస్కస్ చేశారు. ఇది కూడా ప్రూఫ్ అయితే మీరు పెట్టవచ్చు. ఒకసారి చూసుకోండి ఎడాగమ సంధికి సంబంధించి. సో నెక్స్ట్, ఇది ఒక క్వశ్చన్ మ్యాథ్స్కి సంబంధించి. ఇందులో మరి ఇది ప్రూఫ్ ఆన్సర్ అయితే కరెక్ట్ అనొచ్చు, కానీ ఇక్కడ 2 ఆప్షన్లు చూడండి సేమ్ ఉన్నాయి. 3a² b4, 3a² b4 2 ఆప్షన్లు సేమ్ ఉన్నాయి. సో మరి క్వశ్చన్ ఫార్మేషనే
ఆన్సర్ ఫార్మేషన్ అనేది మిస్టేక్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్లో మరి ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందో ఒకసారి డిస్కస్ చేయండి. సో అలాగే ఇంకొకటి, వైగోట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయస్సు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు ఏంది అని అడిగాడు. సో మరి ఆన్సర్ ఏమి ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో అని అంటే కీలో వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు అని ఇచ్చాడు. సో నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ప్రూఫ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, వైగోట్స్కీకి సంబంధించింది కాబట్టి, సో ఇక్కడ చూడండి వైగోట్స్కీకి సంబంధించింది. ఇక్కడ చూసుకుంటే భాష అనేది స్వయంగా పుట్టుకతోనే వచ్చి చాలా శక్తివంతమైన ఇక్కడ ఇచ్చాడు ఏబీసీ అని. ఫస్ట్ సాంఘిక ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు 2 సంవత్సరాల వయసులో అని, అక్కడ కూడా క్వశ్చన్లో చూడొచ్చు. ఆ తర్వాత ప్రైవేట్, ఆ తర్వాత అంతర్గత. సో ఇక్కడ మీరు చూసుకోండి, సాంఘిక, ప్రైవేట్, అంతర్గత. ఇక్కడ చూడండి, సాంఘిక, ప్రైవేట్ అంటే వ్యక్తిగత అన్నట్టు, సాంఘిక, ప్రైవేట్, అంతర్గత. సో మరి థర్డ్ ఆప్షన్ అనేది అయితే కరెక్ట్ ఉండాలి. 4th ఆప్షన్ ఇచ్చాడు, ఇది రాంగ్. ప్రూఫ్ తోటి సహా మీరు ఆబ్జెక్షన్ పెడితే మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. ఇది ప్రూఫ్. ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అందులో ఉన్నాయి. ఇంకా చాలామంది చాలా ప్రూఫ్స్ ఇస్తున్నారు చాలా క్వశ్చన్స్ సంబంధించి. ఇవన్నీ మీరు ఆబ్జెక్షన్ పెడితే మార్క్స్ అయితే స్కోర్ అవుతాయి. 1 మార్క్ అయినా ఇంపార్టెంటే, హాఫ్ మార్క్ అయినా, చిన్న పాయింట్ అయినా ఇంపార్టెంటే డిఎస్సిలో మనకు. కాబట్టి నెగ్లిజెన్స్ అయితే అసలు చేయకండి. ఈ రోజే లాస్ట్ ఉంది, 5th 5 PM వరకే ఛాన్స్ ఉంది ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి. టైం అయితే వేస్ట్ చేయకండి. మనకు మొబైల్లో అయితే ఆబ్జెక్షన్ తీసుకుంటలేదు, ఖచ్చితంగా సిస్టమ్ యూజ్ చేయాలి. సో అది కూడా డెఫినెట్గా అయితే ఉపయోగించుకోండి. మంచికి కొన్ని క్వశ్చన్లు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా అయితే మార్క్స్ యాడ్ అవుతాయి. పేపర్ ఎట్లా అయినా ఈజీనే ఉంది. ఈసారి చాలామంది ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. డిఎస్సికి మనకు టెట్లో ఎక్కువ మార్కులు వస్తే డిఎస్సికి ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది. 1 మార్క్ అయినా ఇంపార్టెంటే కాబట్టి నెగ్లిజెన్స్ అయితే చేయకండి. సో ఇది హైదరాబాద్లో ఆది హిందూ సభ స్థాపకుడు అనే ఒక క్వశ్చన్ ఇచ్చాడు. భాగిరెడ్డి వర్మ అని ఆన్సర్ ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఇక్కడ అరిగే రామస్వామి గురించి వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఆది హిందూ జాతీయోన్నతి సభ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఆది హిందూ జాతీయోన్నతి సభ అన్నాడు, మరి అరిగే రామస్వామి అన్నట్టయితే తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఆది హిందూ జాతీయోన్నతి అన్నాడు, ఇక్కడ ఓన్లీ ఆది హిందూ ఉంది. సో మరి ఇది కొంచెం సిస్టమేటిక్గా లేదు. సో మరి అరిగే రామస్వామి అని అయితే తెలిసింది. ఒకసారి చూడండి, ఇది భాగ్యరెడ్డి వర్మ వచ్చేసి మనకు ఆది ఆంధ్ర సభని స్థాపిస్తాడు. ఆది ఆంధ్ర సభని స్థాపిస్తాడు. ఆది హిందూ ఉద్యమాన్ని మన హైదరాబాద్లో తీసుకొస్తాడు. కానీ మనకు అడిగిందేమో ఆది హిందూ జాతీయోన్నతి సభని. సో క్వశ్చనే కొంచెం డిఫరెంట్గా ఉంది. భాగ్యరెడ్డి వర్మ అయితే అస్సలు కాదు. ఆది ఆంధ్ర సభ భాగ్యరెడ్డి వర్మ వచ్చేసి, అలాగే ఆది హిందూ ఉద్యమాన్ని తీసుకొస్తాడు. ఆది హిందూ జాతీయోన్నతి సభ మాత్రం భాగ్యరెడ్డి వర్మ అయితే కరెక్ట్ కాదు. మనకైతే ఇక్కడ అరిగే రామస్వామి గురించి ఇచ్చినప్పుడు మాత్రం ఆది హిందూ జాతీయోన్నతి అని ఇచ్చాడు. సో ఇక్కడ మాత్రం ఆది హిందూ సభ అనే ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. భాగ్యరెడ్డి వర్మ అయితే అసలు కాదు. అరిగే రామస్వామి అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఆబ్జెక్షన్ అయితే చేయండి, డెఫినెట్గా అయితే మార్క్స్ ఆడవచ్చు. సో అలాగే ఇంకోటి చూద్దాం. ఇక్కడ పుతికాహార బ్యాక్టీరియా చనిపోయిన జీవులను కుళ్ళిపోయేలా చేసే సూక్ష్మజీవులు అని ఇచ్చాడు. నేను టెక్స్ట్ బుక్లో వెతికాను కానీ మనకు కొంచెం మరి దొరకలేదు. సో మనకు గూగుల్లో చూస్తే మాత్రం దీన్ని ఇక్కడ చూడండి, సాఫ్రోట్రోఫ్ అని అవుతుంది, ద ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ ఆన్ ద డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ అని. సో ఇది ఖచ్చితంగా సాఫ్రోటోప్స్ కావాలి. అంటే ఇక్కడ మీరు చూడండి, డీకంపోజ్ డెడ్ ఆర్గానిజం మనం ఇప్పుడే గూగుల్లో చూసాం. ఇక్కడ చూడండి, ఆర్గానిజం దట్ ఫీడ్ ఆన్ ద డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజం అని, చనిపోయిన జీవుల మీద కుళ్ళిపోయేలా చేసే సూక్ష్మజీవులని. సాఫ్రోట్రోఫ్స్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ కావాలి. సో ఇక్కడ ఆటోట్రోఫ్స్ అని ఇచ్చాడు. సో ఇది సాఫ్రోట్రోఫ్స్. టెక్స్ట్ బుక్లో మరి ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఇది ఖచ్చితంగా దీనికి కూడా మార్క్స్ ఆడే అవకాశం ఉంది. సో ఇదొకటి సాఫ్రోట్రోఫ్ అనేది ఒకసారి చూసుకోండి గూగుల్లో ఇది. సో అలాగే ఇంకోటి చూద్దాం. ఇది కూడా చాలామంది రేజ్ చేస్తున్నారు. ఇది మరి నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుందని అయితే అన్నారు. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి మెథడాలజీలో కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అయితే కావాలి అని అయితే ఇచ్చాడు. కాసాగు అనేది ఎంతమందికి అర్థమైందని గుర్తించడానికి ఇది ఒకటి కాసాగు యొక్క ఒక మనకు మ్యాథ్స్ అంటే ఒక లెక్క అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చి గుర్తించేసాడు అన్నట్టు ఎంతవరకు అర్థమైంది అనేది దీని ద్వారా. సో ఇది దేనికి సంబంధించింది అని అడిగాడు. సో మనం నిర్మాణాత్మక మూల్యాంకనంగా అయితే అంటున్నారు. సో చూసుకోవచ్చు ఇదొకటి. అలాగే ఇది ఈరోజు మనం దాదాపు ఒక 12 క్వశ్చన్లు అయితే మనకు ప్రిలిమినరీలో వచ్చిన క్వశ్చన్స్, వాటిలో ఉన్న మిస్టేక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అవి అబ్జెక్షన్స్ అయితే పెట్టండి, మార్క్స్ యాడ్ అవుతాయి. నెగ్లిజెన్స్ అయితే చేయకండి. నిన్నటి మనం డిస్కస్ చేసిన క్లాస్లో దాదాపు 22 వరకు క్వశ్చన్లు ఇచ్చాయి. అందులో అయితే సింపుల్ క్వశ్చన్స్ కూడా రాంగ్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం అవేంటో. సో చూడండి, ఇది రోడ్డు భద్రత వారసులకు సంబంధించి నేను ఇందులో విత్ ప్రూఫ్ తోటి సహా ప్రతిదానికి ఇక్కడ ఏకాదేశం అంటే ఏంది ఇది ప్రూఫ్, ప్రతిదానికి థైరాయిడ్ గ్రంథి గురించి, అలాగే బలిపుష్టం అంటే
శుద్ధికి ప్రకృత పదం, ఇలా ఉత్తర పద ప్రాధాన్యత తెలిపేవి. ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. విత్ ప్రూఫ్ తోటి సహా ఏమేమి రాంగ్ ఉందో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ క్లాస్కి సంబంధించి, అదైతే చూడండి. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి దానికి ప్రూఫ్ అయితే అందులో మన అభ్యర్థులు అయితే డిస్కస్ చేస్తున్నారు. అందులో మీరు జాయిన్ అవ్వండి. మీకు కూడా ఇదే కాకుండా ప్రతి ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి మీరే డిస్కస్ చేసుకునే విధంగా, మీ విధంగానే మీరే ఆన్సర్ చేసుకునే విధంగా మన గ్రూప్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఆబ్జెక్షన్స్ అయితే పెట్టండి. సో ఇక్కడ మీరు చూస్తే మనకు టైం ఎక్కువ లేదు. ఈరోజే 5/6/2024 5 PM వరకే మనకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో మిస్టేక్స్ అవి తెలుసుకొని దానికి సంబంధించి క్వశ్చన్ ఐడి, అలాగే అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రూఫ్, మీ యొక్క హాల్ టికెట్, జర్నల్ నంబర్ తోటి లాగిన్ అయ్యి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయండి. డెఫినెట్గా అయితే మార్క్స్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. మనకు 12వ తారీఖు నాడే రిజల్ట్స్ రాబోతున్నాయి. 20 వరకే డిఎస్సి అప్లికేషన్ ఉంది. సో ఎక్కువ మంది బార్డర్లు ఉన్న వాళ్ళకైతే అబ్జెక్షన్స్ పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి, నార్మలైజేషన్కి సంబంధించి ఇంకా ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో నార్మలైజేషన్ అయితే వద్దనే అనుకుంటున్నారు, కానీ చాలామంది ఇక్కడ ఒక 2 పాయింట్లు అయితే డిస్కషన్లో వస్తున్నాయి. ఏందనైతే టెట్ అధికారులు అంటున్నారు ఏందనంటే, జిల్లా వైజ్ వాళ్ళందరికీ ఒకటే సెషన్లో ఎగ్జామ్ నిర్వహించాం, లేకపోతే ఒకే డేలో నిర్వహించాం కాబట్టి వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో నార్మలైజేషన్ అవసరం లేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఒక 2 విధాలుగా అయితే ఇబ్బంది వస్తుంది. జిల్లా వైజ్గా నిర్వహించిన ఇది జిల్లా పోస్ట్ కాబట్టి 95% లోకల్ వాళ్ళకే ఉంటుంది, కానీ ఒక 5% నాన్ లోకల్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ 5% నాన్ లోకల్ వాళ్ళకి వేరే క్వశ్చన్ పేపర్ టెట్ నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళు వేరే డిఎస్సి అప్పుడు 5% వేరే డిస్టిక్కి ఉపయోగకరంగా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళకు ఇది నార్మలైజేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, టెట్ హార్డ్ ఉండడం వల్ల. ఇదొక పాయింట్. అలాగే మనకు టెట్ అనేది ఓన్లీ డిఎస్సికే కాకుండా గురుకులకు సంబంధించి టీజీటీ, పీజీటీలకు కూడా ఉపయోగపడతాయి. పీజీటీలు అంటే జోనల్ పోస్టులు కాబట్టి అందులో కూడా టెట్ స్కోర్ అనేది డిఫరెంట్గా నిర్వహించి నార్మలైజేషన్ చేయకపోతే లాస్ అవుతాం అలా కూడా చాలామంది మనకు అభ్యర్థులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూలంకుషంగా డిస్కస్ చేసి నార్మలైజేషన్ చేయాలా వద్దా అనేది ఈ కీ అబ్జెక్షన్ తర్వాత వాళ్ళు డిస్కస్ చేసే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇంకా అది డిస్కషన్ మెథడ్లోనే ఉంది. సో ఇదైతే చూసుకోవచ్చు. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ అబ్జెక్షన్స్ పెట్టండి, మార్క్స్ అయితే ఎక్కువగా యాడ్ అవుతాయి, చాలా స్కోర్స్ అయితే చేంజ్ అవుతాయి. వితిన్ 2 డేస్లోనే ఫైనల్కి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడే ఆబ్జెక్షన్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ క్రాంతి బిలీవర్స్ అకాడమీ. జై హింద్.